నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన మొదలుకొని నేటి కాంగ్రెస్ నేతల తీరు వరకు ప్రతి ఒక్క అంశాన్ని కడిగి పారేశారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను ఇక్కడే పోటీ చేస్తా, నన్ను బెదిరిస్తారా అంటూ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కీలక అంశాలు ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మళ్లీ హీట్ పెరిగింది. ప్రాంతీయ విద్వేషాలపై జనసేనాని యుద్ధం ప్రారంభించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా సాగింది పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. ఏపీలో కూటమి విజయం తర్వాత తెలంగాణలో జనసేన అడుగులపైన, ఇక్కడి కాంగ్రెస్ నేతల విమర్శలపైన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ అటాక్ ఇచ్చారు. తనను తన ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే నేతలకు చురకలంటించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ సహనం కోల్పోయారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ నేతలని ధ్వజమెత్తారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఏపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు అనే అంశాలపై పవన్ కళ్యాణ్ పక్కా క్లారిటీతో బలమైన గొంతుకుతో బదిలిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ప్రధానంగా టార్గెట్ చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంను. నాటి కాంగ్రెస్ పాలనను, వైఎస్ వైఖరిని పవన్ తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్ పీరియడ్ లో కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా తెలంగాణ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ ను తొక్కిపెట్టాలని చూసింది వైఎస్ఆర్ కాదా అంటూ నిలదీశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు మోకాళ్ళ మీద కూర్చొని నోరెత్తడానికి భయపడిన నాటి కాంగ్రెస్ నేతలు ఇవాళ ఎందుకు అంతగా నోరు లేపుతున్నారని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టులు బాగానే ఉన్నారు. ఎవరన్నా మీరు బేవకూఫులు చేస్తా ఉన్నారు? మీరు ఎవరిని బేవకూఫులు చేస్తారు? మీరు ప్రజలనేమో మీరు మభ్యపెట్టి, యువత మీరు ప్రజానికం, మీరు తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. ఇది వీళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. సంతోషం నాకు. దాన్ని ఎలా పెడతారు నేను కూడా చూస్తాను. దాన్ని మేము 1200 మంది ఉద్యమకారులు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. 12 సంవత్సరాలు 1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. నాకు అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. మేము ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకూడదు. తెలంగాణ నా దేశం, మన భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ. మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా. కిక్కురు మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరు పేరుని అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజైనా సరే నేను వాళ్ళని ప్రోత్సహించాను అడగండి. నేను చెప్పా, మీరు మిగతా పార్టీస్కి పోండి అంటే పోలా. దాసోజు శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజు శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే ఆ రోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు. బస్తీలో నుంచి, ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తుంది. నేను చెప్పా, ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి, ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చైరేసి కూర్చున్నా.
నాకు అలాంటి భయాలు లేవు. దేశం బాగుండాలి. అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా? దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీనా అనుకుంటున్నారు? మీరు అందరూ ఇది భారతదేశం, పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే, మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? ఏమి హిపోక్రసీ మీకు? ఎక్కడికి పోతాం? ఈ లెక్కలేదు. భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడ పోతున్నారు అందరూ కూర్చోబెట్టి? ఏం మాట్లాడతారు అంతా? మేధావులందరూ కూర్చొని పాసం యాదగిరి గారు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనంటే గౌరవం. ఆయనంటే ఇదే ఇంట్లో ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడాను ఆయనతోటి, పాసం యాదగిరి గారితో. ఆయన వల్లే, ఆయన మాటల్లోనే వచ్చింది మాకు దామోదరం సంజీవయ్య గారి గురించి. దామోదరం సంజీవయ్య గారి గురించి మొదట దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన గురించి మాట్లాడింది పాసం యాదగిరి గారి మాటల్లో మేము వస్తే దాని గురించి మాట్లాడాం. అలాంటి నేను గౌరవం చూపించే వ్యక్తి కూడా నన్ను తిడతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటుపోతాం మేము? దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి ఈ నది, గోదావరి నది, కృష్ణా నది నేల విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుపుతా. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సులు కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరమైతే మేము నిలబడతాం. ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తా ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టిపడద్దు తప్ప భయపడదు, గుర్తుపెట్టుకోండి. నాడు తెలంగాణ ఇస్తామంటే అడ్డుపడిన నేతలు, సమైక్యాంధ్ర బాట పట్టిన నాయకులు ఇవాళ తెలంగాణ వాదంపై తిరగబడటంపై పవన్ ఎద్దేవా చేశారు. చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు నాడు ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ కళ్ళకు కట్టినట్లు వివరించారు. హైదరాబాద్ పై, తెలంగాణపై కొందరు నేతలు మాట్లాడుతున్న తీరును పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణ రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాలా అంటూ పవన్ సంధించిన ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భారతదేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని, అలాంటప్పుడు ఆంధ్ర వాళ్ళు రాకూడదు, ఏపీ నేతలు మాట్లాడకూడదు అనడానికి మీరెవరంటూ కాంగ్రెస్ నేతలు నిలదీశారు. నేను తెలంగాణలోనే ఉంటా, నా ఇల్లు ఇక్కడే ఉంది, నా కుటుంబం ఇక్కడే ఉంది, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమనే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై నేను పోటీ చేసి తీరుతానని పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేవలం ఏపీకే పరిమితం కాకుండా తెలంగాణలోనూ జనసేన బలమైన శక్తిగా మారుస్తానని, ఇక్కడే ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతానని పవన్ స్పష్టం చేశారు. నన్ను బెదిరిస్తారా? బెదిరింపులకు భయపడేవాడు పవన్ కళ్యాణ్ కాదు అంటూ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జనసేనాని. రాజకీయంగా విమర్శలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా చూసుకోవాలి, కానీ వ్యక్తిగత దాడులకు దిగితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కులాలు, ప్రాంతీయ చిచ్చులు పెడుతున్నది మీరే కదా అంటూ కాంగ్రెస్ నేతల ముఖం మీదే అడిగినంత పని చేశారు పవన్. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం
కాంగ్రెస్ నైజం అంటూ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రాక్టికల్ పాయింట్ ను తెరపైకి తెచ్చారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు వ్యాపారాలు కలిసిమెలిసి ఉన్నాయని గుర్తు చేశారు. ఆర్థికంగా సామాజికంగా రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి బతుకుతుంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు ప్రాంతీయ చిచ్చు పెట్టాలని చూడటం దుర్మార్గం అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్ కేవలం ఒక కౌంటర్ అటాక్ మాత్రమే కాదు, ఇది తెలంగాణలో జనసేన భవిష్యత్ కార్యాచరణకు ఒక దిక్సూచి. తాను తెలంగాణలోనే పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా ఇక్కడి క్యాడర్ లో పవన్ కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఏపీలో సాధించిన అఖండ విజయం ఇచ్చిన జోష్ తో తెలంగాణలోనూ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు జనసేనాని సిద్ధమవుతున్నట్లు స్పష్టమైంది. ప్రాంతీయ సెంటిమెంట్ తో రాజకీయం చేయాలనుకునే వారి ఆటలు ఇక సాగవని పవన్ తెలిసి చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై తెలంగాణలో పోటీ చేస్తానన్న సవాల్పై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్ మాత్రం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. చూశారుగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్స్, తెలంగాణలో జనసేన ప్రస్థానంపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతాయో వేచి చూడాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.